పార్టీలు అన్నాక పంచాదులు కామని. లీడర్లు పోతుంటే పడనోళ్ళు ఆపి మరీ లడాయి చేసుడు కూడా కామని. లొల్లి మరీ పెద్దగా అయితే కార్ల మీదికి రాళ్ళిస్తుడు, కట్టెలు పట్టుకొని మీదికి పోవుడు అసొంటివి కూడా అయితుంటాయి. ఈడ కూడా గట్లనే మంత్రి సార్ మీదికి మంది లేచిర్రు. కానీ ట్విస్ట్ ఏందంటే ఆ లెవెలు పక్కపాటి మనుషులు గారు, సొంత పాటోళ్ళే. అగో అట్లెందుకనంటే అయ్యో ఏం గోసొచ్చే పాపం మంత్రి జూపల్లి సార్కు గద్వాల జిల్లాలో రిజర్వాయర్లను చూస్తానికి కాన్వాయ్ వేసుకొని బయలుదేరిండు జూపల్లి సారు. గంతే తొవ్వలిగో ఇట్లా కారు కడ్డం పడి ఆపి డౌన్ డౌన్ కొట్టిరు జనాలు. ఇదంతా చేసింది ఎవరో పడనోళ్ళు పక్క పార్టీ వాళ్ళు కాదు, సొంత పార్టీ కాంగ్రెస్ వాళ్ళే. వీళ్ళంతా అక్కడ కాంగ్రెస్ లీడర్ సరిత తిరుపతి వర్గం వాళ్ళట. కార్ పార్టీకి వెళ్ళి బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ లో ఎట్లా చేర్పించుకున్నారు. ఏండ్ల సంధి పార్టీ కోసమే పనిచేసిన మమ్మల్ని కానుకుంటా వద్దు వద్దన్నా కూడా ఎట్లా కన్వ కప్పిరు అనుకుంటా ఇగో ఇట్లా మీది పోయి పంచాయత్ చేసే వరకు అలా పోలీసులు రంగంలోకి దిగిరు. ఎవరో బయట ఇవన్నీ చేస్తే ఏం ఎట్లా అనిపిస్తుంది అని సీరియస్ కావచ్చు. మీతో నాకేంది నడువు రసో అటు అని వెళ్ళిపోవచ్చు. కానీ పార్టీ కార్యకర్తలాయే, కష్టపడి పని చేసే క్యాడరాయే, ఏం చేసినా మంచిగా ఉండదాయే. అందుకే సంధాయించి అట్లా కాదు అర్థం చేసుకోరి అనుకుంటా కార్లనే ఉండి బుధగరిచ్చినట మంత్రి సారు. కానీ చూడు ఏం గోసొచ్చే, పార్టీకి పతార పెరగాలే, బలం పుంజుకోవాలని పక్క పార్టీకి లీడర్లను తెచ్చుకోకపోతే ఓ గోస, తెచ్చుకుంటిగో ఇట్లా సొంత పార్టీల వడక ఇంకో గోస. అనుకుంటాం రాజకీయాలు చాలా కష్టమే సుమా. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇల్లు వేయకుంటేనేమో గీంచడానికే మమ్మల్ని ఎందుకు రమ్మన్నారా ఆ పార్టీలకి అనుగులుగుతారాయే. పోనీ కనవ కప్పుకున్నారు కానీ మంచి చూసుకుంటే ముందొచ్చిన చెవుల కన్నా వెనుకొచ్చిన కొమ్ములే ఎక్కువనా అన్నట్టు పాతోలు పగ చూయిస్తారాయే. పాపం జూపల్లి సార్ కూడా గసంటి సురికే దాకింది ఇప్పుడు. మరి ఇంకా 5 ఏళ్ళు అధికారంలో ఉండాలి కాబట్టి రేపు బిసొంటి కాకుండా పార్టీ పెద్ద లీడర్లు ఏం చేస్తారో ఏం చెప్తారో చూడాలి. మరి వస్తాడని సాటిస్ఫై అవుతుంది. అప్పుడు అంటే వాళ్ళ ఇంటికి పోయి మా ఇంటికి వచ్చినారు, ముందు మా ఇంటికి రావాలి, నేను కాంగ్రెస్ సీనియర్ అని ఉంటుంది కదా సార్. మీకు కార్యక్రమంతో డిస్టర్బ్ అవుతుంది సార్, మీకు అనవసరంగా డిస్టర్బ్ అవుతుంది. మీరు ఒక్క మాట వచ్చింది చల్లగా అయిపోతారు అందరూ. మీరు అడుగు పెట్టకపోతే ఖాళీ ఖాళీ అయిపోతారు సార్. అది చెప్పింది ఆమె సార్ రిటర్న్ వస్తా అంటున్నాడు, ఎట్లా చేద్దాం ఆమె చెప్పినారు, మీరు చెప్పినారు కదా. అదే నేను చెప్పి ఒక్క నిమిషం వచ్చిపోతే అందరు కూల్ అయిపోతారు సార్. మీరు కూల్ చేసుకోవడం వల్ల కూల్ చేసిపోతే ఎవ్వరు ఏమన్నారు, పరిస్థితి బాగాలేదు, చాలా సీరియస్గా ఉంది. మీరు పోయిన ప్రతి చోట అడ్డుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఒక్కసారి వచ్చిపోతే హ్యాపీగా నడుస్తుంది సార్. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళ ఇంటికి పోయే ముందు వాళ్ళ ఇంటికి ఎట్లా పోతాడు,